దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రేమటువంటి దేవుని బిడ్డలకు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ఈ రోజు ప్రత్యేకంగా ఈ శుక్రవారం నాడు మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గతంలో మనం చెప్పుకున్నట్లుగా ప్రార్థన ఆలకించకపోవడానికి కొన్ని ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు మన ప్రార్థన ఆలకించట్లేదు అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కారణాలు పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ప్రత్యేకంగా దేవుడు ప్రార్థన ఆలకించకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని ఎదుట తగ్గించుకోపోవడాన్ని బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించడు. దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి. దేవునికి వాక్య భాగంలోంచి మరి ఒక వాక్యాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథంలో నుంచి 7వ అధ్యాయము 14 వచనాన్ని మనం చదువుకుని ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14 వచనంలో ఇలా రాయబడి ఉంది: నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ యేసయ్యా, నీకు వందనాలు. నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున నీ స్తోత్రాలు అయా. మరి నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి ప్రభా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా కూడి వచ్చిన బిడ్డలతోనూ నాతోను మాతోను మా అందరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు. మీరే మా బోధకుడిగా ఉండి అయా చదవబడిన లేఖన భాగాల నుంచి మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, కృపలో బలపరచమని మేము నీ వాక్యం వినడం మాత్రమే కాదు కానీ విని గ్రహించుకుని వాక్యానుసారంగా జీవిస్తూ నీ రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని, నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడి మీ నామ మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క ప్రార్థన యొక్క ధ్యాన అంశం ఏంటంటే, ప్రార్థన వెనుకపోవడానికి కారణాలు చాలా ఉన్నప్పటికీ మరొక కారణం ఏంటంటే దేవుని ఎదుట తగ్గించుకోకపోవడం. ఎవరైతే దేవుని ఎదుట తగ్గించుకోకుండా వారు జీవిస్తారో, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవించరో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. మనం చదువునటువంటి లేఖన భాగంలో మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ మరి సొలొమోను దేవుని యొక్క మందిరం కట్టి ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థన సొలొమోను ప్రార్థన ముగించిన అనంతరము దేవుడు తన యొక్క లేఖనం ద్వారా అక్కడ మరి వారికి జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క లేఖనం ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో మనం చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విరి వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అంటున్నారు. ఈ వాక్య భాగంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకోవాలి. ఇందులో మనం మొదటగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఎదుట తగ్గించుకోవడం, తగ్గింపు జీవితాన్ని గురించి మనం నేర్చుకోవాలి. మొదటిది ఏంటంటే ఆయన అంటున్నాడు తమ్ము తాము తగ్గించుకొని. మొదటి విషయం ఏంటంటే తగ్గింపు జీవితం. ఎవరైతే దేవుని ఎదుట తమ్ము తాము తగ్గించుకుంటారో వారి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. ఈ 14వ వచనంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే తగ్గించుకోవడం, రెండవది దేవుని వెదకడం, మూడవది మన యొక్క చెడు మార్గాల నుంచి మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకించి మనకు జవాబిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మొదటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదివితే ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తా ఉన్నాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దిమనస్కులారా మీ హృదయములను
పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతనకు మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు దృష్టికి, ఆయన కను దృష్టికి ఈ లోకంలో ప్రతి మానవుల్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనకి ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. మనకి పరిశుద్ధమైన జీవితాన్ని మన దేవుడు చూస్తున్నాడు. మన విశ్వాస జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాగే మన యొక్క ప్రార్థన జీవితాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన కనుదృష్టికి మనం ఎలా ఉంటున్నాం? దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. చాలా మంది ఈ దినాల్లో దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితము లేనటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని సన్నిధిలో తగ్గించుకునేటువంటి వారు ఉంటారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన అన్నాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభు ఆయన చూస్తున్నప్పుడు దేవుని దృష్టిలో మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉంటుంది? మనం చేసినటువంటి ప్రతి ప్రార్థనలను, విజ్ఞాపనలను దేవుని సన్నిధికి వెళ్తున్నాయా? దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఆయన సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు మనం ఎంతగా తగ్గించుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు ఎదుట మనం కనబడవాలని ఏదో మనం ప్రార్థన చేయటం కాదు, కానీ దేవుని దృష్టికి నిన్ను తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకి ప్రార్థన ఆలకిస్తాడు, నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వింటున్న మీరు ఎవరైనా సరే, నీ యొక్క ప్రార్థనా జీవితంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సమీపించినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు నీవు ఎంతగా దేవుని యొక్క దృష్టికి నీవు తగ్గించుకుని ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటున్నావు అనేది ఒకసారి మన జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో 2025 సంవత్సరాల కిందట ఆయన ఈ లోకంలోనికి ఆయన ఉన్నప్పుడు ప్రార్థన గురించి మంచి ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఆయన చెప్పాడు. లూకాసు వార్త ఇక 18వ అధ్యాయంలో 10వ వచనం నుండి మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ప్రార్థన గురించి చక్కని ఉదాహరణ ఆయన తెలియజేశాడు. అందరికీ తెలిసినటువంటి విషయమే. 10వ వచనం చూస్తే, ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయంకి వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనై ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకర వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. ఇక్కడ పరిచర్య యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 2 మనుషులను తీసుకుని వచ్చి, ఒక వ్యక్తి ఆయన పరిసయుడు, రెండో వ్యక్తి సుంకరి. ఈ 2 వ్యక్తులు చేసినటువంటి ప్రార్థన ఎవరి ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నదో ప్రభు చెప్పాడు. ఈ పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఈ ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనా ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తూ ఉన్నాను, నా యొక్క సంపాదన అంతట్లో మరి 10వ భాగం ఇస్తున్నాను అంటున్నారు. అంటే ఈయన ప్రార్థన ఎలా ఉన్నది దేవుని దృష్టికి అంటే అది అంగీకారంగా లేదు. ఎందుకంటే ఇతరులతో పోలుస్తున్నాడు, ఇతరుల వ్యక్తితో పోలుస్తున్నాడు, వారితో వీరితో ఈయన పోల్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎదుటి వానికి న్యాయం తీర్చుకుని దేవుడు మీకు న్యాయం తీరుస్తాడని చెప్తా ఉన్నాడు. ఆ అన్యాయస్తుల గురించి అయినా సరే, వ్యభిచారుల గురించి అయినా సరే, ఇతర మనుషుల గురించి అయినా సరే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సుంకర గురించి అయినా సరే మనకు అనవసరం. కానీ వారి గురించి మన గురించి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే, అన్యాయస్తులు కానీ, వ్యభిచారులు కానీ, ఇంకెవరైనా ఉన్నట్లుగా మనకు కనబడితే ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, వారు దేవుని వైపు తిరిగినట్లుగా మనం ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళ వల్లే నేను ఉండలేదు, వీళ్ళ వల్లే నేను ఉండలేదు, నేను ఎంతో మంచివాడిని,
నేను చక్కగా నా వారములకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను చక్కగా నాకు వచ్చినటువంటి రాబడి అంతట్లో కూడా దశంభాగం ఇస్తున్నాను, నేను ఎంతో మంచోడిని, నేనెంతో నీతిమంతుణ్ణి, నేనెంతో పరిశుద్ధుని అన్నట్టుగా పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే సుంకరిక ప్రార్థన మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ మనకి జ్ఞాపకం. అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. సుంకరి ప్రార్థన మనం ఆలోచన చేస్తే 13వ వచనంలో, లోకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో సుంకరి ప్రార్థన చేస్తున్నాడు దూరంగా నిలబడి, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక. ఎందుకంటే ఆకాశం దేవుని సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన ఆకాశమందు ఉన్నాడు. అంటే దేవుని వైపు చూడడానికి కూడా కన్నులు సరిపోవట్లేదు. ఎందుకంటే దూరంగా నిల్చుంటూ నేను పాపిని అంటున్నాడు. ఆదాము అవ్వలు కూడా మరి దేవుడు వారి మధ్యలోనికి వచ్చి వారిని పిలుస్తున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే చెట్టు చాటును దాక్కున్నాడు, దేవుని ఎద్దుకు రాలేనటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవునికి ఆజ్ఞ అతిక్రమించి దేవుడు తినొద్దన్నటువంటి పండు తిని అతడు పాపం చేసేటువంటి వాడుగా ఉన్నాడు కనుక, ఆయన కన్నులు తెరవబడినాయి కనుక, దేవుడు పరిశుద్ధుడు నేను పాపినైనా అతడు గ్రహించాడు కనుక ఆదాము మరి దేవుడు పిలిచినప్పుడు చెట్టు చాటును దాక్కున్నటువంటి వాడుగా ఉన్నాడు. గల కారణం ఏంటంటే పాపము దేవుణ్ణి చూడలేనటువంటి పరిస్థితుల్లోనికి మనం తీసుకువస్తా ఉన్నది. అలాగే సుంకరి కూడా ఆకాశమందు దేవుడు ఉన్నాడు, ఆయన సింహాసనం మీద ఆయన ఉన్నాడు. ఆకాశం మందు దేవుడు ఉండి ప్రతి వాణిని కూడా ఆయన చూస్తున్నాడు, ప్రతి ఒక్క హృదయాలను దేవుడు పరిశోధిస్తున్నటువంటి అంత మాత్రమే కాదు, సుంకరి తాను అనుకుంటున్నాడు, దేవుడు నన్ను చూశాడు, ఆయన నా పాపములకు ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు, నా హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి దేవుని మందిరంలోనికి వెళ్ళడానికి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళడానికి నేను మాత్రం కూడా అర్హును కాదు, ఎందుకంటే నేను పాపిని అని ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక ఈ సుంకరి రొమ్ము కొట్టుకొంచు దేవుని సన్నిధిలో అంటున్నాడు, దేవా అని పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. వీళ్ళిద్దరు ప్రార్థనలకి దేవుడు చెప్పిన జవాబు ఏంటంటే 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అతని కంటే ఎవరు? పరిసయ్యుని కంటే కూడా సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, పరిసయ్యుడు అనుకున్నాడు నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నాలో పాపము లేదు, దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడు, ఎందుకంటే నేను ఉపవాసాలు ఉంటున్నాను, ఎందుకంటే నా రాబడి అంతలో దశంభాగాలు ఇస్తున్నాను, నేను ఎందుకంటే వాళ్ళ వల్లే వీళ్ళ వల్లే నేను ఆ యొక్క చోరుని వలె, ఆ అన్యాస్తుని వలె, ఆ వ్యభిచారుల వలె, ఈ సుంకర వలె నేను జీవించట్లేదు, నేను నీతిమంతుని అనుకున్నాడు. కానీ ఇక్కడ దేవుని దృష్టిలో నీతిమంతుడు ఎవరంటే సుంకరి. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆయన ఎదుట కనులెత్తి చూడడానికి ధైర్యం చాలగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేసిన వెంటనే ప్రభు అంటున్నాడు దేవునికి వాక్య భాగంలో 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుననియు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుననియు చెప్పాను. కాబట్టి సుంకరి తగ్గింపు ప్రార్థన అతని నీతిమంతునిగా చేసింది. సుంకరి తగ్గింపు ప్రార్థన దేవుని దృష్టికి ఆయన హెచ్చించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన ఎలా ఉంటుంది? దేవుని ఎదుట నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావా? అయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. దేవుని ఎదుట నిన్ను నీవు నీతిమంతుడు అనుకుంటున్నావేమో, దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. సుంకర వలె మనము కూడా దేవుని ఎదుట ఆకాశం వైపు కనులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ కన్నీరు పెట్టుచు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో, దేవా నేను పాపిని ప్రభువా, అయా నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, ఒకవేళ దేవుని సన్నిధిలో మనం తగ్గించుకున్నప్పుడు, మన ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, ఆయన కనుదృష్టి మనమైన ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి ఆయన మనల్ని హెచ్చించేటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుని ఎదుట నిన్ను తగ్గించుకోవట్లేదేమో, అందుకనే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు ఇవ్వట్లేదేమో.
కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన హృదయాన్ని దేవుని ఎదుట సరిచేసుకునేటువంటి వారికి ఉండాలి. దేవునికి వాక్య భాగంలో మరొక మాట మనం చూస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో చక్కని మాటలు ఆయన చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 57లో అంటే చూడండి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆకాశం వైపు కూడా కనులెత్తి చూడలేనటువంటి వాడిగా ఉన్నాడు సుంకరి, ఎందుకంటే ఆకాశమందు దేవుడు ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో ఆ భక్తుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మనం చూస్తున్నాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. ఎవరు? ఆకాశమందున్నటువంటి దేవుడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపచేయటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేయటకును, వినయ మనసు గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించున్నాను. ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. దేవుడే తను తాను తగ్గించుకుని మానవుల హృదయాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. భూమి ఆకాశాలు పట్టజాలనటువంటి దేవుడు, భూమి ఆకాశాలు పట్టజాలని మహిమను కలిగినటువంటి గొప్ప దేవుడు ఈ రోజున నీ హృదయంలో, నా హృదయంలో నివసించడానికి ఇష్టపడ్డాడు. ఎంతగా తగ్గించుకున్నాడో. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా అక్కడ కొన్ని విషయాలు మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఆయన మనసు అక్కడ చూస్తున్నాం. ఎంతగా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడో దేవుని యొక్క వాక్య భాగంలో. దేవుడే భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతుడును, సర్వోన్నతుడును, మహాగణుడును, పరిశుద్ధుడైనటువంటి దేవుడు తగ్గించుకుని వినయం మనసు గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివసించడానికి దేవుడి లోకానికి ఆయన దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడిగా ఉంటే, ఈ రోజున మనం హెచ్చించుకుంటే, మనం తగ్గించుకునేటువంటి వారికి ఉండకపోతే దేవుని దృష్టిలో మన ప్రార్థన ఏమాత్రం కూడా దేవుడు ఆలకించడు. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ఎదుట మనము తగ్గింపు జీవితాన్ని కలిగినటువంటి వారికి ఉందాం. సుంకరి ఏ రీతిగా తగ్గించుకుని ప్రార్థన చేశాడో ఆ రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. అలాగే రెండో విషయాన్ని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 14వ వచనంలో మరి మనం చదివినటువంటి లేఖన భాగంలో నుంచి మరి ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడంటే, మొదటి విషయం మనం తగ్గించుకున్నప్పుడు, రెండవది ఏంటంటే దేవుని వెతకాలి. దేవుని వెతికినప్పుడు ఆయన తప్పకుండా మన ప్రార్థన ఆలకించేటువంటి వాడిగా ఉంటాడు. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలోనే చక్కని మాటలు మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో దేవుని వెతకటం, ఆయన సన్నిధిని వెతకటం, ఆయన ప్రసన్నతను వెతకటం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో 55వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకునుడి. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, 2-3 నా నామం పేట ఎక్కడ కూడి ఉంటానో వారి మధ్యలో ఉంటానన్నాడు. ఇద్దరు ఏకీవించి ఏదైతే ప్రార్థన చేస్తాడో పరలోకంలో దాన్ని అంగీకరిస్తానన్నాడు. ఏదైతే ఆయన ఇద్దరు ఏకీవించి భూమి మీద బంధిస్తే దాన్ని బంధిస్తానన్నాడు. ఇద్దరు ఏకీవించి వారు ఏదైతే విడుదల కలుగుమని ఏక మనసుతో ప్రార్థన చేస్తారో అది ఆయన విడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన మనతో ఉన్నాడు. అందుకనే యెషయా భక్తుడు అంటున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుండి, ప్రార్థన చేయండి. 2-3 కూడి ఉండి ప్రార్థన చేసే దగ్గర ప్రభు ఉంటానన్నాడు. ఖచ్చితంగా ఆయన ఉంటాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. ఆయన మనం వెతకాలి, ఆయన ప్రసన్నతను వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన వెతికి వినయ మనస్సుతో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ దినాల్లో ప్రార్థన ఆలకించకపోవడానికి గల కారణం, ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటంటే, మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. మనలో తగ్గింపు జీవితం ఉందా? మనం దేవుని వెతికే వారిగా ఉంటున్నామా? ఆయన సన్నిధిలో మనం ఆయన వేడుకునేటువంటి వారిగా ఉంటున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇది యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన అంటున్నాడు, భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి, దుష్టులు తమ తలంపులు మానాలి, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును.
అంటే వారి దేవుని వైపు తిరగాలి, దేవుని వెతకాలి. భక్తిహీనులైనటువంటి వారు, దుష్టులైనటువంటి వారు తమ మార్గాలను విడిచిపెట్టి, తమ తలంపులను విడిచిపెట్టి, దుష్ట తలంపులను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారి మీద జాలుపడి వారిని క్షమించి వారికి ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అయినాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేరని ప్రభు చెప్పాడు. ఆయనే మనకు మార్గం. మన యొక్క మార్గాలు కాదు, మన యొక్క ఆలోచనలు కాదు, మన యొక్క తలంపులు కాదు, దేవుడు నడిపించేటువంటి మార్గంలో మనం జీవించినప్పుడు ఆయన మనలను నిత్యత్వంలోనికి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే నేనే మార్గమును సత్యమును జీవమునైనానని చెప్పాడు ప్రభు. ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళతాము. దేవుని సన్నిధిలో మనం పరిశీలన చేసుకునేటువంటి వారు. ఎప్పుడైతే మనం ప్రార్థనకు దేవుని సన్నిధిలో మోకరిస్తామో, మనం ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటానికి, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడడానికి, మన ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వడానికి, జవాబు ఇవ్వడానికి మన హృదయాన్ని దేవుని ఎదుట తగ్గించుకునేటువంటి వారు ఉండాలి. మన హృదయంలో రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుణ్ణి వెదికేటువంటి వారుగా ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ఇక్కడ వెదకటం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అంటున్నాడు, మత్తయి సువార్తలో చక్కని మాటలు ఆయన తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటాడు, అడుగుడి మీకు ఇవ్వడును, వెదుగుడి మీకు దొరుకును. ఎప్పుడైతే మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థనలు అడుగుతామో, అడిగేది దేవుడు మనకిస్తాడు, వెతికేది మనకి దొరుకుతుంది. తట్టుడి మీరు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుగువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. వెదుగువానికి దొరుకుతుంది. ఏదైతే మనం ప్రార్థనలు అడుగుతున్నామో, ఏదైతే మనం ప్రార్థనలో వెదుగుతున్నామో చక్కగా దేవుడు మనకిస్తాడు. ఎవరైతే దీన మనసు కలిగి విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి తమ తగ్గించుకుని ఆయనను వెదికి చెడు మార్గాలను విడిచిపెట్టి, భక్తిహీనుని మార్గాలు విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని మన ఎడల జాలిపడి మనము దేవుని ఏదైతే అడుగుతామో, ఏదైతే ప్రార్థన చేస్తామో అవన్నీ కూడా దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడానికి ఆయన నరుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్టుగాను చేయగలిగిన దేవుడు. ఆయన సముద్రమును రహదారిగా మార్చగలడు, ఎడారుల్లో నీటి బొగ్గును పుట్టించగలడు, అరణ్యములో త్రోవలను కలుగు చేయగలిగిన దేవుడు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. మనక జీవితంలోనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన జీవితాన్ని మనం పరిశోధించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎందుకు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు? ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు? ఒకవేళ ఆయన ఎదుటికి నేను ఎలా ఉంటున్నాను? ఆయన దృష్టికి నన్ను నేను తగ్గించుకునేటువంటి వాడుగా ఉంటున్నానా? ఆయన దృష్టికి నన్ను నేను తగ్గించుకునేటువంటి దానిగా ఉంటున్నానా? దేవుని ఎదుట ఆ యొక్క ప్రార్థన, మరి ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థన నా హృదయంలో నుండి వస్తుందా? విరిగి నలిగిన హృదయంలో నుంచి ఆయనకు నేను ప్రార్థన చేస్తున్నానా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. అందుకనే దేవుని అంటున్నాడు, మీరు అడగండి ఇస్తాను, వెదకండి దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది అంటున్నాడు. అలాగే మరొక మాట మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూస్తే చక్కని మాట ఇక్కడ దేవునికి వాక్య భాగం మనం చూడగలుగుతాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము అంటున్నాడు. విశ్వాసము లేకుండా ప్రార్థనకి మరొకటి కూడా మనకు ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అంటున్నాడు. తన యొద్దకు వచ్చేవారు, ఆయన వెతికేవారు, ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఆయన ఉన్నాడని, ఆ ప్రార్థనలో ఆయన వెతుకుతున్నప్పుడు, లేకపోతే ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వెతుకు వారికి ఫలము దయచేయగలవాడని మనం నమ్మాలి. ఏదో విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. నమ్మకముతో, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని దేవుడు చెప్పాడు.
నమ్మితే దేవునికి మహిమను చూస్తామని దేవుని వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధించాడు. ఆయన అనేక మంది ఆయన ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి దినాల్లో గుడ్డివారు చూశారు, కుంటివారు నడిచారు, మోగవారు మాట్లాడారు, చనిపోయిన వారిని కూడా ఆయన తిరిగి లేచి ఎన్నో అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభు చేశాడు. గల కారణం ఏంటంటే ఆయన ఒక పక్కన సంపూర్ణ మానవుడిగా దేవుడిగా ఉన్నాడు, మరొక పక్క ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఇలాంటి అద్భుతాలు వారి జీవితాల్లో వారు చూశారు. చక్కగా వారు దేవుని యొద్ద గొప్ప కార్యాలు వారు పొందుకుని సంతోషంగా ఆనందంగా ఆ దినాల్లో వారు జీవించినటువంటి వారుగా ఉన్నారు. అందుకని గ్రంథకర్త అంటున్నాడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనది అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. నమ్మాలి, నమ్మితేనే దేవుడు సన్నిధిలో ఆయన వెతకాలి, తగ్గించుకోవాలి. ఆయన నమ్మి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థనకి జవాబిస్తాడు అని ఆయన ప్రార్థనలో ఆయన వెతికి మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా ఫలం ఇస్తాడు, అంటే జవాబిస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవుని సన్నిధిలో మనకి జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు 2 విషయాలు మనం చూసాం. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే, మన ప్రార్థనకు జవాబు దయచేయాలి అంటే మనము ఆయన ఎదుట తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని ఎదుట తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుణ్ణి వెతకాలి, ఆయన సమీపంగా ఉండగా ఆయన వేడుకోవాలి. యెహోవా దొరుకు కాలమందు ఆయన వెతకాలి, ఆయన సమీపంగా ఉండగా ఆయన వేడుకోవాలి. అలాగే ఆయన ఎంతగా ఆకాశము అందు సింహాసనీసీనుడైనటువంటి దేవుడు ఎంతగా తగ్గించుకుని మన విరిగి నలిగిన హృదయాల్లోనికి ఆయన వచ్చాడో దేవునికి వాక్య భాగంలో మనం చూసి ఉన్నాం. అలాగే 3వ విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చెడ్డ మాటలన్నీ చెడు మార్గముల నుంచి విడిచిపెట్టాలి. చెడు మార్గములను అంటే చెడ్డ మార్గాలను మనం విడిచిపెట్టేటువంటి వారుగా ఉండాలి. చెడు మార్గాల నుండి మనం విడిచిపెట్టి దేవుని వైపు తిరిగేటువంటి వారుగా మనం ఉండాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథము దేవునికి వాక్య భాగం మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. 18వ అధ్యాయము 30వ వచనం చూస్తే, కాబట్టి ఇశ్రాయేలులారా ఎవని ప్రవక్తను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములను మీ శిక్షా కారణములను కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా మీరెందుకు మరణం నొందుదురు అంటున్నాడు. అంటే వాని క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. పాపం వలన వచ్చు జీతం మరణము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన అంటున్నాడు, మనసు త్రిప్పుకొని మీ అక్రమలను మీకు శిక్షాకారంలో కాకుండానట్లు వాటన్నిటిని విడిచి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకునడి. అంటే ఏంటి? మనం పరిశుద్ధమైన హృదయంతో దేవుని వైపు తిరగాలి. మన అక్రమం అంతా కూడా విడిచిపెట్టాలి, పాపం అంతా కూడా విడిచిపెట్టాలి. చెడు మార్గాలన్నీ కూడా దేవునికి ఆయాసకరమైనటువంటిది ఏదైనా మనలో ఉందేమో దాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన హృదయంతో మన మనస్సు త్రిప్పుకుని నూతనమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి వాడుగా ఉంటాడు. అందుకని ఆ యొక్క 30వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, దేవునికి వాక్య భాగంలో 31వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలులారా మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడును కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మనస్సు తిప్పుకోవాలి. ఎవరి వైపు తిప్పాలి? దేవుని వైపు తిప్పాలి. చెడు మార్గములన్నిటి నుంచి, దుష్ట మార్గములన్నిటి నుంచి మన మనసును మన హృదయాన్ని తిప్పుకొని దేవుని వైపు శుద్ధ హృదయంతో మనసు తిప్పుకొని పరిశుద్ధమైన హృదయంతో పరిపూర్ణమైన హృదయంతో దేవుని వెతికి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనకి జవాబిస్తాడు. ఇంకా మనం చెడ్డ మార్గంలో ఉండి చెడు హృదయాలు కలిగి ఉండి చెడ్డవారితో స్నేహం చేస్తూ
చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు అన్ని కూడా హృదయంలో నింపుకుని మనం ఏదో మొక్కుబడిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. కనుక దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే దేవుని సన్నిధిలో మనం చెడు మార్గాల నుంచి మల్లుకోవాలి. మన మనసును, హృదయాన్ని దేవుని వైపు తిప్పుకుని పరిశుద్ధపరచుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే ఇక్కడ చక్కని మాటలు దేవుని యొక్క వాక్య భాగం మనం చూస్తున్నాం. 12:6లో చూస్తే ఏమంటున్నాడంటే ఆయన, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించు ఎడతెక్క నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగినప్పుడు కనికరమును న్యాయమును అనుసరించు ఎడతెక్క నీ దేవుని యందు నమ్మిక ఉంచు. కనికరమును న్యాయము. దేవుడు మనం అన్యాయస్తులుగా ఉండి, అక్రమంలో ఉండి, పాపంలో ఉండి, పరిశుద్ధ హృదయం లేకుండా, మన మనసును దేవుని వైపు తిప్పకుండా, మన చెడ్డ మార్గాల నుంచి, మన పాపం నుంచి మళ్లించబడకుండా దేవుని సన్నిధిలో మనం ఏదో ప్రార్థన చేసామంటే అటు ప్రార్థన దేవుడు మనకు ఆలకించడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ సొలొమోను ప్రార్థన చేసి ముగించిన తర్వాత దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తూ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు, దేవుడు పలుకుతున్నటువంటి మాటలు ఏమంటారంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గం విడిచిన ఎడల. అంటే మొదటి విషయం ఏంటి? దేవుడు ప్రార్థన ఆలకించాలంటే మనం దేవుని దృష్టికి మనం తగ్గించుకోవాలి. రెండో విషయం ఏంటి? ఆ దేవుడు మన ప్రార్థనగా జవాబు ఇవ్వాలంటే మనము దేవుణ్ణి సన్నిధిలో వెదికేటువంటి వారుగా ఉండాలి. దేవుణ్ణి వెదికేటువంటి వారిగా ఉండాలి. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చెడు మార్గాలను విడిచిపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచును అంటున్నాడు. కుటుంబమే కాదు, గ్రామమే కాదు, పట్టణమే కాదు, దేశం అంతా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మన యొక్క జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి విజ్ఞాపన దేవుని సన్నిధికి చేర్చబడాలంటే, దేవుని సన్నిధి నుంచి మనం జవాబు పొందుకోవాలంటే, మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఎదుట మనకు తగ్గింపు జీవితం ఉందా? దేవుని సన్నిధిలో ఆయన వెదికేటువంటి ఆ యొక్క మనస్సు మనకుందా? దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో చెడు మార్గాలు నుండి, మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ మార్గాల నుంచి, చెడ్డ ఆలోచనల నుంచి, దుష్టునిక ఆలోచనలు, దుష్టునిక తలంపుల నుంచి మనం వేరైపోయి దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన హృదయముతో ఆయన నీతిని, ఆయన యొక్క సన్నిధిలో మనం వెతుకుతూ, ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటున్నామా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని 15-16 వచనాల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథము 15-16 వచనాలు అంటున్నాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును అంటున్నాడు. ఎప్పుడైతే మనము తగ్గింపు జీవితం ఉంటుందో, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో దేవుని వెతుకుతామో, ఎప్పుడైతే మనము చెడు మార్గం నుంచి మళ్ళుకుంటామో, అప్పుడు ఆయన మన పైన ఆయన అంటున్నాడు, దేవుని సన్నిధిలో ఆయన అంటున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన పైన నా కనుదృష్టి ఉంచుతాను అంటున్నాడు, నా చెవులు దాన్ని ఆలకించును అంటున్నాడు. అలాగే మనం ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా ఆయన సన్నిధిలో ఉండి మరి ఈ విధమైనటువంటి ఆ యొక్క తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండి ఆయన వెతుకుతూ చెడు మార్గం నుంచి మనం మల్లుకుని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన కనుదృష్టి నీ పైన ఉంటుంది. ఆయన చెవులు నీ ప్రార్థన ఆలకిస్తాయి, తప్పకుండా జవాబు దయచేస్తాడు దేవుడు. అలాగే 16వ వచనంలో ఏమంటున్నాడు, నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉన్నట్లు నేను దాని కోరుకుని పరిశుద్ధ పరిస్థితిని అంటున్నాడు. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉంటున్నాడు. దేవుని దృష్టి, దేవుని మనసు మన పైన ఉండాలంటే మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ఈ మందిరం పైన ఆయన అంటున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ మందిరము నాకు నిత్యము ఉండునట్లు నేను దానిని కోరుకుని పరిశుద్ధ పరిస్థితిని అంటున్నాడు. అలాగే మన ఆత్మ సంబంధమైన మందిరము మన యొక్క హృదయము. మన హృదయము దేవుని ఆలయమై ఉన్నది. దేవుని ఆత్మ మనలో నివసించున్నప్పుడు మన పైన ఆయన కనుదృష్టి ఉండాలంటే, మనము దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉండాలి అంటే
ఆయన దృష్టికి మనం పరిశుద్ధులుగా ఉంచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, దేవునికి వాక్య భాగంలో ఆయన అంటున్నాడు, నా దృష్టి చూడండి, నా మనస్సును నిత్యము దాని మీద ఉండును అంటున్నాడు. నా దృష్టియు నా మనస్సును. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఆయన మనం పరిశుద్ధంగా మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు అలాగే ఆయన దృష్టి, ఆయన మనసు మన పైన ఉంటుంది. ఎవరి పైన ఉంటుంది? ఆనాడు సొలొమోను మహారాజు కట్టించినటువంటి దేవుని యొక్క మందిరం పైన దేవుని యొక్క దృష్టి ఉంది, దేవుని యొక్క మనసు ఉంది. అక్కడ అంత మాత్రమే కాదు, ఆ మందిరాన్ని ఆయన పరిశుద్ధపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రోజు నీవు నేను దేవునికి ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండి మన చెడు మార్గాలన్నీ కూడా విడిచిపెట్టి మనం పరిశుద్ధపరచుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు అప్పుడు ఆయన అంటున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఆయన అంటున్నటువంటి మాట మనకి, నా దృష్టియు నా మనసును నిత్యము కూడా మన పైన ఉంచుతాడు. ఆయన కనుదృష్టి మన పైన ఉంటుంది, ఆయన మనసు మన పైన ఉంటుంది. ఎందుకంటే మనము కూడా ఆయన వల్ల జీవించినప్పుడు, పరిశుద్ధంగా యథార్థంగా దేవుని సన్నిధిలో జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడు, మన ప్రార్థన ఆలకించేటువంటి వాడుగా ఉంటారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, గత వారంలో కూడా మనం చూసాం, దేవుడు ప్రార్థన ఆలకించకపోవడం గల కారణం ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినకుండా చెవిని తొలగించుకునే వాని ప్రార్థన దేవునికి హేయమైందిగా మనం చూస్తున్నాం. ఈ వారంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవడానికి మళ్ళా ప్రాముఖ్యమైన కారణాలు మనం చూసాం. అదేంటంటే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఎవరైతే తగ్గించుకోకుండా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన్ని వెదకకుండా, ఆయన సన్నిధిని, ఆయన ప్రసాదం వెదకకుండా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎవరైతే వారి యొక్క చెడు మార్గాలను నుండి మళ్ళుకోకుండా వారి చెడ్డ యొక్క ఆలోచనతోనే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించడు. అయితే మరి ఏం చేయాలి? మన హృదయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. తగ్గించుకుని సుంకర వలె మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు. అలాగే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చెప్పినట్లుగా యెహోవా దొరుకు కాలం ముందు ఆయన వెతికి ఆయన సన్నిధిలో మనం వేడుకున్నప్పుడు తప్పకుండా ఆయన ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. అలాగే యేస్కేలు గ్రంథంలో చెప్పినట్లుగా మనం ఆ యొక్క పాపం అంతా కూడా ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధమైన హృదయంతో, పరిపూర్ణమైన హృదయంతో, నీతితో మరి పాపాలు విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన కనుదృష్టి, ఆయన అంటున్నాడు, ఆయన మనస్సును, ఆయన దృష్టియు మన మీద ఉంచి మనల్ని నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా నడిపిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రార్థనకు జవాబు రావట్లేదు, దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదని మనం ఎంతగానో దిగులు పడుతున్నామేమో, బాధపడుతున్నామేమో, ఒకవేళ దేవుడు ఉంటే ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదని దేవుని మీద నెపములు చెప్పేటువంటి వారు ఉంటున్నామేమో. కానీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధి, ఒకవేళ మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోవడం గల కారణం మనమేనేమో. మనకి దేవుని ఎదుట తగ్గించుకునే స్వభావం లేదేమో, ఆయన ఎదుట ఆయన వెంబడించేటువంటి స్వభావం, వెతికేటువంటి స్వభావం లేదేమో, ఆయన ఎదుట చెడు మార్గం నుంచి మళ్ళుకునేటువంటి స్వభావం లేదేమో అని మనం పరిశీలించుకుని మనలో ఉన్నటువంటి చెడు మార్గాన్ని విడిచిపెట్టి దేవుని హృదయపూర్వకంగా వెతుకుతూ ఆయన సన్నిధిలో తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలం దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయలాగిన ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని మన హృదయంలో ఒకసారి నెవరు వేసుకుందాం. ఒక్క నిమిషం. అవును ప్రభువా, అయా నేను ప్రార్థన చేసినప్పుడు అయా నన్ను నేను తగ్గించుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి. అయా ప్రార్థన చేసినప్పుడు నాలో నన్ను నేను హెచ్చించుకోకుండా సుంకరి ఏ రీతిగా తగ్గించుకుని అయా ఇదిగో తండ్రి తన హృదయంలో తగ్గించుకుని ప్రార్థన చేశాడో నేను కూడా అలాగే నన్ను నేను తగ్గించుకుని నీ ఎదుట అయా మరి నేను ప్రార్థన చేసే వారిగా ఉండటానికి నాకు సహాయం చేయమని ఆయన అడుగుదాం. అలాగే అయా ప్రభువా, నిన్ను వెదకాలి ప్రభువా, అయా పూర్ణ హృదయంతో నిన్ను వెదకాలి. అయా నువ్వు దొరుకు కాలంలో నిన్ను వెదకాలి ప్రభువా, నువ్వు సమీపం ఉండగా నిన్ను వేడుకోవాలి నాయన. అయా మమ్మల్ని మేము తగ్గించుకుని అయా పరిపూర్ణమైన హృదయంతో నిన్ను వెదికి నీ సన్నిధిలో మేము ప్రార్థించుకునే భాగ్యం దయచేయండి అని దేవుణ్ణి అడుగుదాం. అలాగే అయా మరి మా చెడ్డ మార్గాలన్నీ కూడా వాటన్నిటి నుంచి మేము మల్లుకుని
ఆయా పూర్ణ హృదయంతో, పరిశుద్ధమైన హృదయంతో నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసే వారికి ఉండడానికి సహాయం చేయండి అని మన హృదయాలను ప్రభువుకి అప్పగించుకుందాం. అప్పుడు ఆకాశం ముందున్న దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ దేశాన్ని స్వస్థపరుస్తాడు, నీకున్న కావలసినటువంటి ప్రతి అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన కనుదృష్టి నీ పైన ఉంటుంది, ఆయన చెవులు నీ ప్రార్థన వైపు ఉంటాయి. అంత మాత్రమే కాదు, దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన మనసును, ఆయన హృదయమును నీ పైన ఉంచి లక్ష్యం పెట్టి నీకు కావలసిన ప్రతి ఈవులు కూడా దేవుడు దయచేస్తాడు. కనుక మన హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం, దేవుని సన్నిధిలో బలమైన తీర్మానాలు తీసుకుందాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకునేటువంటి వారికి ఉందాం. దేవుని సన్నిధిలో అతి కృపది మనకు దయచేయనట్లు